వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వికృత రాజక్రియలకి, వికృత పోకడలకి, దుష్ప్రచారాలకి సవాల్ చేశారు నారా లోకేష్. దమ్ముంటే చర్చకు రా అని చెప్పి ఇప్పటికి 3 సార్లు పిలుపునిచ్చారు జగన్ రెడ్డికి. స్పందించకపోతే ఆఖరికి అసెంబ్లీకి రా చర్చిద్దాం, దమ్ముంటే అక్కడ మాట్లాడు అంటూ ఆయన సవాల్ విసిరారు. అయినా జగన్ రెడ్డి గమ్ము నుండి ఎలాంగా పారిపోయాడు. ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకేష్ రాజీనామా చేయాలి, చర్చకు రావట్లేదంటూ దుష్ప్రచారం. ఆ దుష్ప్రచారం మీద జగన్ రెడ్డి స్పందించకపోవడం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షక మిత్రులకు కూడా. డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి అండ్ కో విష్ప్రచారం చేస్తున్నారు. ఆ డిఎస్సి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, లీకులు అంటున్నారు, ఏ ఉద్యోగాలు తప్పుడు అయ్యి అంటున్నారు. లోకేష్ ఇప్పుడు 3 సార్లు ఆయన సవాల్ విసిరాడు జగన్ రెడ్డికి, చర్చకు రమ్మని. స్పందించలా. కనీసం అసెంబ్లీకి రా, నీకు దమ్ముంటే అక్కడ చర్చిద్దామన్నాడు. దానికి స్పందన లేదు. అక్కడ జగన్ రెడ్డి స్పందించడం, మిగతా వైసీపీ నాయకులేమో లోకేష్ రాజీనామా చేయాలి, చర్చకు రావట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ వ్యవహారాన్ని, వాళ్ళ దిగజారుడు రాజకీయాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసినంతగా ఇంకెవరికన్నా తెలుసు అని మీరు అనుకుంటున్నారా? తెలుసు, ప్రజలకు బాగా తెలుసు కదా. ఆ తెలిసిన సంగతి జగన్ రెడ్డి తెలియట్లా. అదే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాల పాటు ఆయన పరిపాలనని పూర్తిగా రుచి చూశారు. చూసిన తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుందో 24లో కూడా చూపించారు. ఒక కప్ప చెరువులో నుంచి బయటకు వచ్చి ఒడ్డుకొచ్చి ఒక గంతుతో ఒడ్డుకొస్తుందండి, మన ఎక్కిరిస్తుంది. మనం వెళ్ళి దాన్ని కోపడ్డాం అనుకోండి, దాని మీదకి వెళ్ళాం అనుకోండి, అది ఏం చేస్తుంది, వెంటనే నీళ్ళలోకి దూకేస్తుంది, జారిపోతుంది, నీళ్ళలో బుర్రలో జారిపోద్ది, నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. అది అట్లాంటి ఇదిగా ఉంది ఈ ఆట జగన్మోహన్ రెడ్డికి. ఒడ్డు మీదకి వచ్చి కప్పలాగా అరవటం, వెంటనే మళ్ళీ నీళ్ళలోకి దూకేయటం. అతన్ని ఎవడు పట్టుకోగలుగుతాడండి నీళ్ళలోకి వెళ్ళి? ఇప్పుడు ఎవడన్నా దమ్ముగలాడైతే ఏదైనా మాట్లాడినప్పుడు అక్కడే నుంచుని, ఎస్ నేను మాట్లాడింది కరెక్ట్, నేను దీనికి నిలబడ్డాను, చర్చిస్తాను రండి అనొచ్చు. నిన్న ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిన్న గుంటూరులో 3 గంటల సేపు కూర్చుంటే, ఈయన కాకపోతే వాళ్ళు ఎవరైనా ఆ స్థాయి నాయకులన్నా వచ్చారా, మాజీ మంత్రులన్నా? అక్కడ ఏదైనా విషయం ఉంటే ఎక్కడైనా చర్చించవచ్చు. తర్వాత ఇవాళ రేపు గతంలో అంటే మేము జర్నలిజంలోకి వచ్చిన రోజుల్లో అంటే ఇంత మీడియా కవరేజ్ లేదండి. అప్పుట్లో పత్రికా రంగమే ఉండింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్ని కెమెరాలతో చూస్తున్నారండి దేశం. ఇప్పుడు అట్లాంటప్పుడు మీరు వచ్చి ఆన్ రికార్డు మాట్లాడితే అది ప్రజల్లోకి వెళ్తుంది కదా. ఆ ప్రతిసారి ఆయన మీద ఆరోపణ చేయటం, ఆరోపణ నుంచి సవాళ్ళు రాగానే తప్పుకోవటం. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన డిఎస్సి సెలక్షన్ అనేది గతంలో లాగా నేను చెప్పా కదా, పత్రికా రంగం లాగా ప్రింట్తో రావయ్యి. అవి ఆటోమేటిక్గా ఇప్పుడు అన్ని ఆన్లైన్ పరీక్షలు కదా, కంప్యూటర్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ర్యాండమ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకేసారి పక్క పక్కన కూర్చున్నా, సపోజ్ ఒక రూమ్లో 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, సిస్టమ్స్ ముందు 50 రకాలైన పేపర్లు వస్తాయి. వీడి పేపర్లో చూసి ఆడు రాసినా, వాడి పేపర్లో వీడు రాసినా ఇద్దరు మునుగుతారు. తర్వాత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సెట్ వచ్చినప్పుడు పేపర్ లీక్ అసలు ఎట్ట అవుతుంది? ఏదైనా ప్రింట్ చేస్తే, స్టోర్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి బేగంపేట పబ్లిక్ స్కూల్లో ఉన్నప్పుడు 10th పేపర్ని ఆ స్టోరేజ్ రూమ్లో నుంచి బయటికి లాగినట్టు కాదు కదా. అవును. అదంటే అప్పుడు ఆ రోజుల్లో అట్లా బండిల్స్లో ఉండేవి, ఆ స్టోరేజ్ రూమ్లో పెట్టేవాళ్ళు. అప్పుడు పోలీస్ కేసు అయింది పంజాగుట్టలో, అదంతా ఆ కథ. ఇప్పుడు అదేం లేదు, ఎవరు అసలు బండిల్స్ పంపరు, ఏముండవు. మీరు వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబరు, దాని ఫార్మాలిటీస్ అన్ని మీరు ఫీడ్ చేసి సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత ఆ పర్టికులర్ టైంకి మీ ముందు ఆ క్వశ్చన్ పేపర్ అపీర్ అవుతూ ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు ఇన్విజిలేటర్లు వచ్చి ప్రతి ఆడికి ఇట్లా పేపర్లో హైదరాబాద్, విజయవాడ నుంచి వచ్చినాయి అని పంచేది ఏమి ఉండదు. ఆ పరీక్షా విధానం తెలిసినా స్పష్టంగా వాళ్ళు ఇట్లాగే దిగజారి మాట్లాడుతూనే ఉన్నారు. అదే ఇప్పుడు అసలు ఆ గతంలో లాంటి సిస్టమ్ కాదు కదా. అక్కడ 1,00,000 మంది ఉంటే 1,00,000 రకాల పేపర్లు వస్తాయి అక్కడ. అవును, అంతే అయిపోయింది. కాబట్టి ఇంకా పేపర్ లీక్ అవుతుంది, దాంట్లో ఫ్రాడ్ జరుగుతుంది అనడానికి వీలు లేదు. రెండోది ఏంటంటే, ఇంటర్వ్యూకి ఉండే మార్కులు బహు తక్కువ అండి. అది కూడా ఇప్పుడు రిటర్న్ టెస్ట్లో బాగా వచ్చినాడికి తక్కువ వేస్తే కూడా కోర్టుకు వెళ్తే కూడా కోర్టు కూడా సమర్థించదు. ఇక్కడ ఇంత వచ్చినాడికేమో నువ్వు తక్కువ వేసావు, అక్కడ తక్కువ వచ్చినాడికి ఇక్కడ ఎట్లా వేయగలుగుతావు అని కూడా అడుగుతారు కదా. తీసేశారు కోర్టు, అసలు ఇంటర్వ్యూ సిస్టమ్ కూడా తీశారు, అందులోనే పెద్ద ఫ్రాడ్ జరుగుతుందని. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదో ఒక రకంగా
గొడవ చేసి లోకేష్ గారిని బదనాం చేయాలని అనుకోవటం తప్ప గత మీరు గొడవ చేసినప్పుడు, సవాల్ చేసినప్పుడు, అవతల స్పందించినప్పుడు మీరు చర్చకు రావాలి. చర్చకు రాకుండా ఎందుకు పారిపోవడం? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తాయండి అసెంబ్లీ? ఇప్పుడు ప్రజలు ఆయనని ఎందుకు ఎన్నుకున్నారండి 11 మంది సభ్యుల్ని? అసెంబ్లీకి వెళ్ళమనా, లేకపోతే అసెంబ్లీ గోడ చుట్టూతో తిరిగి ఈ అవాకులు చవాకులు పేలమనా? అసెంబ్లీకి వెళ్ళమనే పంపించారు. లోపలికి వెళ్ళమనే కదా. ఇప్పుడు అసెంబ్లీ గోడ బయట మాట్లాడేది ఎవడో సభ్యుడు కాని వ్యక్తి మాట్లాడవచ్చు. అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేక బయట ఏదో కాసేపు వరుసను పారిపోతున్నాడు. అదే షర్మిల గారు కూడా ఏముంది, నాకంటే సీట్లు ఓట్లు లేవు తనే చెప్పాడు. షర్మిలనే హేళన చేశాడు, నీకు సీట్లు లేవు ఓట్లు లేవని. ఆ గట్టి సమాధానం చెప్పింది, సీట్లు ఓట్లు లేకపోయినా నా గళం ప్రజల పక్షాన ఉందంది. నువ్వు వెళ్ళి సీట్లు ఓట్లు, నీకు 40% ఓట్లు ఉందంటున్నావు, 11 సీట్లు ఉన్నాయి, నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడావా అని అడిగింది. మాట్లాడేవా అంటే ఇంకేం మాట్లాడతాడు? మరి అక్కడ మాట్లాడకుండా రోడ్ల మీద కూర్చొని అరిస్తే ఉపయోగం లేదు కదా. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. అసెంబ్లీలో అంతే. అది తెలుసు, అక్కడ విషయం లేదండి. కోర్టులకు వెళ్ళారండి, కోర్టులు అన్నీ కూడా ఆ పిటిషన్లు కొట్టేసినాయి. కోర్టులకి కామన్ సెన్స్ ఉంటుంది కదా. ఎక్కడన్నా ఈ పేపర్స్ ఎట్లా అవుట్ అవుతాయి, లీక్ అవుతాయి, ఎక్కడన్నా పేపర్లు ముద్రించి స్టోర్ చేస్తే కదా లీక్ అవటానికి. అంత సిస్టంలో స్టోరేజ్ ఉంటుంది, ర్యాండమ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. మొన్న కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది, వాళ్ళ ఎంపీ గురుమూర్తి ఎవరో కోర్టులో కేసు వేస్తే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అనుకుంటా స్పష్టంగా చెప్పింది, అక్కడ ఏం జరగలేదు, మీరు ఇంకోసారి కోర్టు రావద్దు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు వాళ్ళకి వచ్చిన క్వశ్చన్ పేపర్స్ వదిలేసేయండి, వాళ్ళ ఆన్సర్ పేపర్స్ ఉంటాయి కదండి. వాళ్ళ ఆన్సర్ పేపర్లు చూస్తేనే ఏ క్వశ్చన్ పేపర్ రెండో దానిలాగా లేదని తెలుస్తుంది కదా. తర్వాత ఒక మనిషి లాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడన్నా అదే వ్యక్తి ఇంకొకడు ఉంటాడండి. మనం ఏలు ముద్రలు ఎందుకు పెట్టారు పూర్వకాలంలో? ఇన్ని సిస్టంలు ఉన్నా కూడా ఇది ఎవరికి కలవదు. అట్లాగే ఈ వేలి ముద్రలు ఎట్ట కలవదో ఒకళ్ళకి. తర్వాత ఇప్పుడు ఈ పీపుల్ కూడా తీస్తున్నారు కళ్ళతో నుంచి. ఒక్క ఫోటో తీస్తే మనం మొత్తం జాతకం చెప్పేస్తుంది మన కంటి పాపలో. ఆ కంటి పాప కూడా వేరేగా ఉంటాయి నిర్మాణాలు. ప్రపంచంలో ఏ వ్యక్తి కంటి పాప ఇంకొకళ్ళకి పోలి ఉండదు. ఐరిస్ టెక్నాలజీ. ఇప్పుడు సేమ్ ఈ ఆన్సర్ క్వశ్చన్ పేపర్లు కూడా అదే పరిస్థితి. ఎవరికి ఇంకొక రకం ప్రశ్న ఇంకొకరికి రాదు. అలాంటప్పుడు లేని అంశం మీద పోరాటం. నిన్న టీచర్ కర్నూలులో బుర్జు దగ్గర సవాల్ చేసింది కదా, నువ్వు వస్తే బయటకు వచ్చి మాట్లాడు, మేము పారదర్శకంగా జరిగిన పోటీలో పరీక్షలో గెలిచి టీచర్లుగా నియామకం అయ్యాం, మా నోళ్లు కొట్టడానికి నువ్వు ఉన్నావా అని అడిగితే వాళ్ళకన్నా సమాధానం చెప్పాలి కదండి. వాళ్ళకి చెప్పడు, వీళ్ళకి చెప్పడు, ప్రభుత్వానికి చెప్పడు, అధికారులకి చెప్పడు, బురదల్లి పారిపోతాయి. 16,000 మంది నువ్వు కనుక నియమించినట్టు వాలంటీర్లని ఆ రోజు వాళ్ళే చెప్పారు. వాలంటీర్ల నియామకంలో 95% మన పార్టీ వాళ్ళనే పెట్టాము. ఆ 5% కూడా ఏదైనా కొన్ని బయట వాళ్ళకి ఎక్కడ 1-2 దక్కినాయి కానీ ఎవరికి దొరకలేదని విజయసాయి రెడ్డి చెప్పాడు, అంబటి రాంబాబు అందరూ ఒప్పుకున్నారు కదా. ఇది అట్టా జరిగింది కాదు కదా. ఎగ్జామ్ పెట్టారు, ఇంటర్వ్యూలు జరిగినాయి, అన్ని జరిగినాయి. ఇంత పారదర్శకంగా జరిగింది. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు టీచర్ల ట్రాన్స్ఫర్ కూడా మనిషి దగ్గర 5 లక్షలు తీసుకుని అల్లరబాలయ్యాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీక్లు అయినాయి, దాని మీద గొడవలు అయినాయి, నాకేం సంబంధం, నాకేటి తెలియదు, అధికారులు అమ్ముకున్నారు, అధికారులు లీక్ చేశారు అన్నాడు. వాడు వచ్చి మళ్ళీ రాజీనామా చేయాలని అడుగుతున్నాడు. అంటే బొత్స సత్యనారాయణకి కూడా ఆ పరీక్షా విధానం అంటే ఎట్లా ఉంటుందో తెలియదు, కంప్యూటర్ జనరేటెడ్ ఎగ్జామ్ అంటే తెలియదు. అలాంటి మనిషి కూడా మాట్లాడుతున్నాడు. బొత్స సత్యనారాయణ గారిని మనం పెద్దగా అనలేమండి. ఎందుకు అనలేరు? ఇప్పుడు అతను అనలేని మనిషి ఏం కాదు, అనిపించుకోదగ్గ మనిషి కాకపోతే స్పష్టంగా మాట్లాడేవాడు, తప్పులేదని చెప్పి ఒప్పుకునేవాడు. ఆయన కూడా జగన్ రెడ్డి తాని తందన అనేవాడు. మంత్రిగా అక్రమంగా దోచుకున్న వ్యక్తిని ఎందుకు అనకూడదు? పాతరం మనిషి అండి. పాతరమైనా సరే, పాతరమైన కొత్త దోపిడీదారుడికి పాత ఏంటి కొత్త ఏంటి, అందరూ దోపిడీదారులు చేస్తాడు. కానీ ఇంత లేటెస్ట్ టెక్నాలజీని అవగాహన చేసుకునే తెలుసుకోవాలి కదా. నువ్వు విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, మనం అనొచ్చా అనకూడదా? నాకు వయసు వచ్చింది, నేను మంత్రిగా పనిచేశాను, ఎదటాల మీద బురదలే ముందు నా పరిస్థితిని చూసుకుని ఆలోచించి మాట్లాడాలిగా. అంత ఆలోచించే దశలో ఆయన లేడండి. ఆయన అనేక సార్లు అనారోగ్యానికి గురయ్యాడు. మొన్న మధ్య చాలా విషమమైన పరిస్థితికి కూడా వెళ్ళి బయటకు వచ్చాడు. మీ అందరికి కూడా తెలుసు, కోమాలో కూడా వెళ్ళి ఆ పరిస్థితి వచ్చినప్పుడు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి, బయట రావడం ఎందుకు? కూర్చోవాలి. ఉన్న పరువు పోగొట్టుకోవడం ఎందుకు? అది తెలుసుకోవాలి. ఆయన అనేక సార్లు కౌన్సిల్లో కూడా పడిపోతే కూడా గబగబా ఆయన వైద్య దీనికి తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి బలవంతం మీద ఆయన ఇంకా కొంచెం పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు, కానీ ఆయనకు సహకరించట్ల ఆరోగ్యం. వయోధికుడు కాబట్టి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి 45 ఏళ్ళు ఆయన చచ్చిపోతే కూడా పెద్ద మాట్లాడాల్సింది ఏంటన్నాడు. 38 ఏళ్ళే జగన్ రెడ్డి నోరు తిరిగితే అబద్ధం, ఆ సంగతి తెలుసు కదా. 35 ఏళ్ళు. ఇప్పుడు మరి ఈయన వయసు ఎంత? బొత్స సత్యనారాయణ గారిది. ఈయన పోతే పోయాడు, రోడ్డును పోయాడు, పోతే పోయాడు అన్న
38 ఏళ్ల దానయ్య కంటే కూడా 18 ఏళ్ళు పెద్దాడు జగన్ రెడ్డి. అంతకన్నా 18 ఏళ్ళు పెద్దాడు బొత్స సత్యనారాయణ గారు. కాబట్టి నేను అందుకే అంది ఇవాళ జరుగుతున్న టెక్నాలజీ, ఇవాళ జరుగుతున్న అంశాలని పూర్తిగా అవగాహన చేసుకునే దశలో ఆయన లేడు. ఒక రకంగా ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించే స్థితిలో ఏదో కాలక్షేపం చేస్తున్నాడు, కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఆ హోదాలోంచి తప్పుకుంటే అసలు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు కూడా లేరు, పార్టీకే లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు, కౌన్సిల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు బస్సు సత్యనారాయణ కంటే కంప్యూటర్ అంటే తెలియదు, కంప్యూటర్ ఎగ్జామ్స్ అంటే తెలియదు, డిఎస్సి అంటే తెలియదు, ఏదో గాల్లో ఆయన ఎక్కువ అబ్కారీ బిజినెస్ నుంచి వచ్చిన మంత్రిగా పనిచేశాడు. మాజీ మంత్రులుగా పనిచేసిన సన్నాసులు కూడా మాట్లాడుతున్నారు డిఎస్సి గురించి, లోకేష్ గురించి. మరి ఆ సన్నాసులకి నిన్న ఆల్పర్ రాజా గారు పిలుపునిచ్చాడు, రెండ్రా సభ దమ్ముంటే రెండ్రా చర్చిద్దామని చెప్పి. ఒక సన్నాసులు అలా చర్చకి, మరి ఆ సన్నాసులకి ఏం సంబంధం చెప్తారు మీరు? ఇక అంతే వాళ్ళు ఇప్పుడు అసలు ఆయన సైన్యాధ్యక్షుడే పారిపోతే సైన్యం ఎందుకు పోరాడలేదని ఎవడన్నా అడుగుతాడండి? అంటే ఆ సన్నాసుల గురించి మాట్లాడటం వేస్ట్ అంటారా మీరే? సైన్యాధ్యక్షుడే లేడు, సైన్యాధ్యక్షుడే పారిపోయి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతే సైన్యం ఎందుకుంటారు? యుద్ధరంగంలో వాళ్ళు పారిపోతారు, సేమ్ అంతే. దానికి అదే సమాధానం. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీనే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కొడాల నాని వగైరా సన్నాసులకు కూడా డిఎస్సి అంటే ఏంటో తెలియదని, కంప్యూటర్ అంటే ఏంటో తెలియదంటే విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసి నమస్కారం. నమస్కారం బ్రహ్మగారు, మనం వీక్షకులు.